21 సంవత్సరాల నుంచి బాపులపాడు మండలం కానుమోలు హైస్కూల్లో తన తండ్రి పేరు మీద ఉపాధ్యాయులను సన్మానిస్తున్న చింతల పవన్ కుమార్ కుటుంబ సభ్యులు. కన్న తల్లిదండ్రులను మరిచిపోతున్న నేటి సమాజంలో తన తండ్రి చదివిన స్కూల్లో గత 21 సంవత్సరాల నుండి ఉపాధ్యాయులను సన్మానిస్తూ నేటి తరానికి ఆదర్శంగా ఉన్నారు చింతల పవన్ కుమార్. తను ఒక రైల్వే టీసీగా ఉద్యోగంలో బిజీగా ఉన్న ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులను సన్మానించడం మర్చిపోవటం లేదు పవన్ కుమార్. బాపులపాడు మండలం కానుమోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు చింతల సింహాద్రిరావు బిఎస్సి బిఈడి కుమారుడు చింతల పవన్ కుమార్ తన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేయడంతో ఒక ఉపాధ్యాయుని కుమారునిగా ఎంతో గౌరవాన్ని, ఆనందాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తూ 2004వ సంవత్సరం నుండి 21 సంవత్సరములుగా నిరాటంకంగా తన తండ్రి చదివిన బాపులపాడు మండలం కానుమోలు జిల్లా పరిషత్ హై స్కూల్లోని ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం జరుపుతున్నారు పవన్ కుమార్. తండ్రి చదువుకున్న కానుమోలు జెడ్పీహెచ్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, సిబ్బందిని సత్కరించుకుంటూ వారి ఆశీర్వాదం పొందుతున్నారు. తన తల్లి సుగుణదేవి ఆశీర్వాద బలం, చెల్లెలు హిమకుమారి సహకారం, కుటుంబ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్ చింతల వెంకట శివ అప్పారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశేష ప్రోత్సాహం, ఆశీర్వాదం ఈ కార్యక్రమం చేస్తున్నట్లు పవన్ కుమార్ తెలిపారు. ఆ టైంలో కూడా కరోనా నేను మా కజిన్ ఆయన వదిన మా మిసెస్ మా మదర్ మేము 5 వచ్చి అందరికి ఆ కరోనా టైంలో కూడా సత్కారం చేసుకోగలిగాం. అప్పట్లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అసలు ఏంటి ఇలా మిస్ అవుతుందని మాకు చాలా నిజంగానే ఆందోళన పడ్డాం. అయితే ఈ రోజు బాబు పుట్టినరోజు కాబట్టి సంకల్పం గట్టిగా ఒకప్పుడు చెప్పాం, సంకల్పం ఉంటే ఎంత ఎటువంటిదైనా సరే సాధిస్తాము అనేది ఇది ఒక ఉదాహరణ ఈ రోజు చెప్పాలంటే. ఎందుకంటే బాబు పుట్టినరోజు అనే ఊరికి వంక పెట్టాం. బాబు పుట్టినరోజు ప్రతి సంవత్సరం వచ్చినా చెయ్యంగా, కానీ అది వంక వాడుకొని అమ్మ మేడం గారు అలా బాబు పుట్టినరోజు అంటే ఆవిడ అయితే బాబు పుట్టినరోజు మేము ఫిక్స్ అయిపోయామని చెప్పి ఫోన్ చేశారు 4 రోజులు వారం క్రితం. తర్వాత మీకు ఎగ్జామ్స్ షెడ్యూల్ తర్వాత వచ్చినట్టుంది. అయినా సరే అమ్మ ముందు వస్తుంటే అది అసెంబ్లీ టైంకి మేము జస్ట్ వచ్చి కనిపించి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతాం. మీ టీచర్స్ అందరి ఆశీర్వాదం కోసమే నేను ముఖ్యంగా వచ్చేదండి. వెనక ఉన్న టీచర్స్ అందరికి నా సంకల్పం 2004లో నాన్నగారు చనిపోయిన తర్వాత స్కూల్ కోసం ఏమైనా అవకాశం ఉంటే చేయగలిగితే చూడనంటే ఈ స్కూల్ బిల్డింగ్ ఏమైనా ఇద్దామా అనే ఒక ప్రపోజల్తో నేను వచ్చాను. రావడం వస్తే హెచ్ఎం గారు చెప్పారు. హెచ్ఎం గారు అప్పుడు హెచ్ఎం చెప్పారు, స్కూల్ బిల్డింగ్స్ అంటే మీరు పొలిటికల్గా వెళ్ళాల్సి వస్తుందంటే అది కూడా కన్సల్ట్ చేశాను. అప్పట్లో 2 లక్షలు ఇస్తే బిల్డింగ్ పేరు పెడతామని అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పారు తాలూకా వారు. సరే అది అంత వర్కౌట్ అయితే అప్పట్లో లేదని చెప్తే ఆయన ఈ విధంగా చెప్పారు, ఇలా ప్రపోజల్ చెప్పారు, ఇలా హెచ్ఎంకి మీరు సన్మానం చేద్దామని ఎలాగ వచ్చారు కదా, టీచర్స్ అందరికీ సన్మానం చేసే ఏర్పాటు చేస్తుంది మీకు కదా అన్నారు. నేను అది వెంటనే చేస్తాను. ఇప్పుడు మీరు ఆయన కమిటీకి ఏర్పాటు చేస్తాను. ప్రధాన ఉపాధ్యాయులు తర్వాత రెడ్డి అప్పారావు గారు, రెడ్డి బాబు గారు, రెడ్డి డాక్టర్ అప్పారావు గారు, వీళ్ళ తర్వాత సూర్యనారాయణ మాస్టర్ అని నాన్నగారు ఫ్రెండ్ ఉన్నారు. వీళ్ళ 5గురు ఒక కమిటీగా పెట్టి ఏర్పాటు చేసాం. అప్పుడే మా రెడ్డి అప్పుడే ఆ ప్రపోజల్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిన రోజు మా బాబు మావయ్య గారు చెప్పారు, భలే గొప్ప ప్రపోజల్ తీసుకున్నావయ్యా, నువ్వు 1 సంవత్సరం చేసి వెళ్తానని లేదు, వీలున్నంత కాలం నేను చేస్తానే ఉంటాను అన్నావు, ఇది చాలా గొప్ప విశేషం అవుతుంది అని అప్పట్లోనే ఆయన ఫస్ట్ ఆశీర్వదించింది. ఆయన మేమందరం ఒక సంకల్పం చేశాం, కానీ దీన్ని విజనరీ అనొచ్చు రకంగా మా చంద్రబాబు నాయుడు టైప్ ఈయన అప్పట్లో నాకు ఆశీర్వదించారమ్మా. ఫస్ట్ ఇది చాలా గొప్ప ప్రపోజల్, నువ్వు చిన్నదనుకుంటున్నావా చేసింది, నీకు చాలా విశేషమైన ప్రపోజల్ పెట్టుకున్నావు, ఇచ్చారు హెచ్ఎం గారు, మీకు మంచి బాధ్యత ఇచ్చారన్నారు. నిజంగా అటువంటి ఆశీర్వాదం అది కూడా ఆయన దగ్గరికి ఆశీర్వాదం వచ్చింది. ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆయన ఇచ్చారని కాదు, మా నాన్నగారు పెరిగిందే వాళ్ళ ఇంట్లో. మా నాన్నగారికి మేనమావ కొడుకు అన్నమాట. మా నాన్నగారి మేనమావ లక్ష్మయ్య గారు, పెద్ద లక్ష్మయ్య గారు. ఆ లక్ష్మయ్య గారి వాళ్ళ వారసులుగా మేమందరం ఈ స్కూల్లో మా నాన్నగారు చదువుకోగలిగారన్నా సరే వాళ్ళ సెలవు చెప్పాలంటే, అంటే మా నాన్నగారు పుట్టిల్లు కింద లెక్క అది మాకు. అలాగే ఈ స్కూల్ విశేషం చాలా గొప్పది. మీకు అందరూ అసలు స్కూల్ గురించి మీరు టీచర్స్ అందరూ కూడా ఫస్ట్ మన స్కూల్ విషయాన్ని తెలుసుకొని అది పిల్లలకు చెప్పగలిగితే, ఎందుకంటే మా నాన్నగారు నాకు కొంచెం చెప్పేటప్పటికే నాకు ఈ స్కూల్ మీద అంత అటాచ్మెంట్ వచ్చేసింది.
అలాగే మీరు ఈ స్కూలు పుట్టుపూర్వతాలు కనుక తెలుసుకొని ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది, దీనిలోంచి ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళారు అనేది అది పిల్లలకి ఇన్స్పైర్డ్గా చెప్తే ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి అది బుర్రలో పడుతుందండి, నాటుకుంటుంది. దీని పర్యవసానం ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు మీద ఖచ్చితంగా ఉంటుంది. అది మా విశ్వాసం. నిజంగా జరిగేది కూడా అదే. మా నాన్నగారు ఎప్పుడైతే ఈ స్కూల్ గురించి చెప్పారో ఆ స్కూలు సంకల్పం చేసిన నుంచి నా లైఫ్ టర్న్ అయింది చెప్పాలంటే. చాలా పాజిటివ్గా అన్నీ కూడా సేవా దృక్పథం కానీ, తర్వాత ఇతరులను గౌరవించడంలో కానీ. నేను స్కూలు టీచర్స్ డే సెలబ్రేషన్ ముందు నేను ఒక రకంగా ఉన్నాను, తర్వాత నేను ఒక రకంగా ఉన్నాను చెప్పచ్చు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ స్కూలు గురు పూజోత్సవం నేను నిర్వహించిన సందర్భం అన్నమాట. అది మాత్రం నేను పూర్తిగా విశ్వాసం ఉంది నాకు. మీరందరూ కూడా దాన్ని నిజంగా గుర్తించి పిల్లలకి అందరికి ఇన్స్పైర్డ్గా ఈ టీచర్స్కి ఎంత గౌరవం ఇవ్వాలనే విషయాన్ని మృదువుగా చెప్పండి, అర్థమవుతుంది. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, అసలు పిల్లల్ని కొట్టేవారు టీచర్ కాదు అనేవాళ్ళు నాన్నగారు. నిజంగా అంటే మీరు కొట్టేవాళ్ళు ఎవరు ఉంటే బాధపడద్దు విషయం చెప్తున్నాం. ఎందుకంటే కొట్టకుండా చెప్పగలిగినోడే టీచరు. కొట్టి చెప్పేది ఏముంది, అది పెద్ద టీచర్ విషయం కాదన్నట్టు నాన్నగారు చెప్తుండేవాళ్ళు. ఒకే ఒకసారి నాన్నగారు స్కూల్లో వచ్చి ఇంటికి వచ్చి ఒరే అయిపోతున్నారు. ఏంటి ఓకే ఇది ఉన్నారంటే, స్కూల్లో టీచర్ ఒక స్టూడెంట్ బాగా అలర్ట్ చేశాడంట, కొట్టారంట పూట. ఇక అంతే. అప్పటి నుంచి నాన్నగారు అప్సెట్ అయిపోయారు. అదే ఇలా కొడతాం, నేను కొట్టానండి అని. ఆ విధంగా స్కూల్ టీచర్స్ ఎలా బిహేవ్ చేయాలనేది కూడా ఆయన దగ్గర మేము చూసాం. అందుకోసం నేను చొరవగా చెప్తున్నాను. ఎందుకంటే నేను రిటైర్ కాబోతున్నాను నెక్స్ట్ ఇయర్. ఇంకా 6 నెలలు నా సర్వీస్ ఉంది. బహుశా మీ అందరికంటే పెద్దవాడిని అయి ఉంటాననే ఉద్దేశంతో ఆ టీచర్స్ అందరికీ చిన్న సందేశంగా చెప్పాలనిపించింది. నేను మా ఇంట్లో ఉన్న ఏకైక పండుగ టీచర్స్ డే అమ్మ. నిజంగా చెప్తున్నా, మిగతా పండుగలన్నీ చేసిన, ఎందుకంటే టీచర్స్ అనేది నా సొంతంగా తెలుసుకోగలిగా అనే చిన్న ఆనందాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను. ఆ టీచర్స్ డే రోజు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని నా భవిష్యత్ అంతా కూడా పాటుగా మారిందని విశ్వాసం. మా చిన్నవాడు వచ్చి వెళ్ళాడు, మా చిన్న కోడలు పెద్ద కోడలు అందరూ వచ్చి వెళ్ళారు. చిన్న కోడలు రాలేదు కానీ పెద్ద కోడలు మనవాడితో సహా వచ్చి మీ ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళామండి. ముఖ్యంగా టీచర్స్ కోసం ఈసారి పిల్లలు లేకుండానే వెళ్తానని చెప్పాను. కాకపోతే మేడం గారు పిల్లలతో మీ ఇన్స్పిరేషన్ అవసరం అండి అని చెప్పి ఆవిడ అరేంజ్ చేసినట్టున్నారు. అది నేను కేవలం టీచర్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్దామని బయలుదేరి వచ్చానమ్మా. మీరందరూ నా హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను. మీ అందరి ఆశీస్సుల కోసం. ఉపాధ్యాయురాలకి ఎంతో ఇబ్బంది పడ్డారు ఆవిడ. అసలు టైము అడ్జస్ట్మెంట్కి దీనికి ఎంత ఉండి కూడా మాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మేడం. నేను కీర్తిశేషులు చంద్ర సింహాద్రిరావు గారు భార్య సుగుణాదేవి. సింహాద్రిరావు గారు 1940లో కానుమూలు గ్రామంలో చింతల సోమయ్య గారు అచ్చమ్మ గారుల కనిష్ట సంతానంగా జన్మించారు. వారు చిన్నప్పటి నుండి చదువులోనూ ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవారు. ఆయన కానూరు గ్రామంలో ఉన్న హై స్కూల్, ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో ఎస్ఎల్సి అయిన తర్వాత ఏలూరులో బిఎస్సి బిఈడి చేశారు. వాళ్ళ అక్క రాములమ్మ గారు, అన్నయ్య వెంకయ్య గారు సంపూర్ణ సహకారాలతో ఉన్నత విద్య పూర్తి చేసుకొని కరీంనగర్లో సైన్స్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మా మ్యారేజ్ 1963లో జరిగింది. అప్పుడు మా తాతగారు పూడిలక్ష్మయ్య గారు ఈయన చదువుని సంస్కారాన్ని చూసి నాకు వరుడుగా సెలెక్ట్ చేశారు. దానివల్ల కానీ అదే సద్భావం ఆయనలో నా పెళ్లి తర్వాత అత్తింటి వారిని పుట్టింటి వారిని సమభావంతో చూస్తూ, పెద్దలను గౌరవిస్తూ, సంఘాన్ని గౌరవిస్తూ నా అందరిలో ప్రత్యేకతగా కనిపించేవారు. తన పుత్రుడు పవన్ కుమార్ అంటే ఆయనకి చాలా ప్రాణం. ఆయన భావాలకు అనుగుణంగా ఆ పుత్రుడు పెరగటం చాలా
అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన సంస్కారం మహోన్నతంగా ఉండేది. ఎవరిని ద్వేషించేవాళ్ళు కాదు. ఆయన ద్వేషించిన వాళ్ళని కూడా ప్రేమించేవాళ్ళు. కొంచెం అందజేశారు మరి ప్రధానోపాధ్యాయుని గారు. మరి దుస్సాలతో ఆ దంపతుల్ని సత్కరిస్తున్నారు.